భూమి మీదకి వచ్చింది దేవుడా, దేవుని కుమారుడా అంటే ఖచ్చితంగా దేవుడే, ఖచ్చితంగా దేవుడే. ఎందుకంటే దేవుని కుమారుడు దేవునితో సమానుడు కాలేడు గనుక వచ్చిన దేవుడే. దేవుని కుమారుడు దేవునితో సమానుడు కాలేడు గనుక వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా దేవుడే. రెఫరెన్స్ మీకు చూపించిన అవసరం లేదనుకుంటున్నాను, మీకు తెలుసు. దేవుడు కాదనే వాళ్ళు కూడా రెఫరెన్స్ తెలుసు. ఫిలిప్పీ పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపం కలవాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట, దేవునితో సమానంగా ఉండుట. ఒక వ్యక్తి దేవునితో సమానుడు అవ్వాలి అంటే దేవుడే ఉండాలి. దేవుడే సమానుడు కాగలడు. నాతో ఎవరిని సమానుడుగా చేయగలరంటే మనుషులు ఎవరిని, పుట్టినవారిని ఎవరిని దేవుడితో సమానం చేయడానికి అవకాశం లేదు. ఆ విషయాన్ని గమనించాలి. ఇది చాలా మంది ఏమంటారంటే యేసు వచ్చినవాడు దేవుని కుమారుడే, దేవుని కుమారుడే, దేవుడి కుమారుడని వాళ్ళు మాట్లాడుతున్న వైన మనం గమనించగలం. దానికి సంబంధించి కొత్త నిబంధనలో చాలామంది కొన్ని సాక్ష్యాలను చూపిస్తూ తండ్రి తన కుమారుని ప్రియకుమారుడు అన్నాడని, పేతురు అన్నాడని దేవుడి కుమారుడని, శిష్యులు అన్నారని, మార్త అన్నదని, దేవదూతలు అన్నారని, అపోస్తలుడైన పౌలు అన్నాడని, వీళ్ళందరూ దేవుడి కుమారుడు దేవుడి కుమారుడు అన్నారు. ఈ సాక్ష్యాలు చాలవా దేవుని కుమారుడు అని చెప్పడానికి అని ఆ విషయాలు బట్టి వాళ్ళు వచ్చినవాడు దేవుని కుమారుడే, దేవుడు కాదు అని ఆ విషయాలు బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మాట్లాడుతున్నవారు ఎవరో మనకు తెలియాలి. మాట్లాడుతున్నవారు యూదులు. వాళ్ళందరూ దేవుని కుమారుడు దేవుడు కుమారుడు అన్నాడంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ కోణంలో దేవుని కుమారుడు అంటే దేవుడనే. ఆ విషయం కూడా మనకు క్లారిటీ ఉండాలి కదా. వాళ్ళందరూ దేవుని కుమారుడు అన్నారు, మీకు కాదంటలేదు. ఎందుకు అన్నారంటే దేవుని కుమారుడు అంటే దేవుడనే. అసలు యేసుక్రీస్తు వారి మీద వాళ్ళు వేసిన నేరం ఏంటండి? నువ్వు మనుష్యుడు అయి ఉండి దేవుడిని అని చెప్పుకుంటున్నావు. ఇంతకీ ఏం చెప్పాడు? దేవుని కుమారుడు అని చెప్పాడు. దేవుని కుమారుడు అంటే దేవుడని వాళ్ళ క్లారిటీగా ఉంది, మీకు క్లారిటీ లేదు. అది మీ తప్పు. మేమేం చేయగలం? యూదులకు ఒక నియమం ఉంది. దేవుని కుమారుడు అంటే దేవుడు అనే ఒక నియమం ఉంది. వాళ్ళకు క్లారిటీ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని సిలువేసింది దేనికండి? దేవుని కుమారుడు అని చెప్పుకునేందుకే. ఎప్పుడైతే దేవుని కుమారుడు నువ్వు చెప్పుకుంటున్నావా అంటే అవును నువ్వని ఎట్లా అన్నాడు. ఇక సాక్షులతో పని ఏంటి ఏసంటే ఇలా అన్నారు. ఆ రోజు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఏసన్నా యూదులన్నా దేవుని కుమారుడు అంటే దేవుడేనే. ఆ విషయం అర్థం కావట్లేదు చాలామంది పిచ్చోళ్ళకి. పిచ్చోళ్ళు అనాలి. ఎందుకంటే బైబిల్లోని విషయాలు అర్థం చేసుకోలేకపోతారంటే పిచ్చోళ్ళు అనాలి వాళ్ళని. ఏంటి వీళ్ళు పదే చెప్తుంటారు యేసుక్రీస్తు వారు తండ్రిని సపరేట్గా చూపిస్తున్నాడు. తండ్రి, నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అని యేసు తండ్రిని సపరేట్గా చూపిస్తున్నాడు. అంత సపరేట్గా చూపిస్తున్న వాక్యాలు చూపించి యేసు దేవుని కుమారుడే దేవుడు కాదంటే అంత సపరేట్గా చూపిస్తున్నారు కదా అంటారు. అవును, సపరేట్గా చూపించాడు. సపరేట్గా చూపిస్తే మీకు అర్థం కానంటే ఆ రోజున్న యేసుతో తిరుగుతున్న పిలుపు కూడా అర్థం కాలేదు. పిలుపు కూడా అన్నాడు మీకు అర్థం కాలేదంటే ఆయనకి అర్థం కాక పిలుపు అన్నాడు తండ్రిని మాకు చూపించవా అన్నాడు. పిలుపుతో ఏం చెప్పాడంటే నేను మీతో ఉన్నాను, నన్ను చూస్తే ఆయన చూసినట్టే అని ఆ రోజున్న వ్యక్తికి సాక్ష్యం చెప్పాడు ఆయన, నేనేరా బాబు అని. ఇంకా పిలుపులాగా ఉండిపోయారు. ఆ రోజు పిలుపుకి అర్థమైంది, కానీ ఈరోజు చాలామంది పిలుపుల్లాగా మాట్లాడుతున్నారు. బైబిల్లో యేసుక్రీస్తు వారి కోసం చెప్పబడినవన్నీ రైటేనండి. పైగా వాళ్ళు ఏమంటున్నారంటే యేసు దేవుడు 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 అని అంటున్నారు. బైబిల్లో దేవుడు కుమారుడు, అవును దేవుడు కుమారుడు అని ఉంది, దేవుడు కుమారుడు అని కూడా మేము కూడా నమ్ముతున్నాం. బైబిల్లో యేసు కోసం యేసు దేవుని కుమారుడు నమ్ముతున్నాం, రక్షకుడు అని ఉంది నమ్ముతున్నాం, దావీదు కుమారుడు నమ్ముతున్నాం, అబ్రహాం కుమారుడు నమ్ముతున్నాం, ఆది అన్ని నమ్ముతాం మేము. నీలో సగం నమ్మం. నీ సిద్ధాంతానికి ఏదో ఒక వాక్యాన్ని పెట్టుకుని అది మాత్రం నమ్మ, అన్నీ నమ్ముతాం. బైబిల్లో అన్ని వాక్యాలు రైటే. ఆయన రక్షకుడు రైటు, ఆయన ప్రభు రైటు. అసలు బైబిల్లో రాయబడితే రైటే. నీ సిద్ధాంతానికి సంబంధించిన వాక్యం మాత్రం రైటు, మిగతా ఎన్ని తజ్మలోపాలు అవి రైట్ కాదంటే ఏంటి? నీకు పిచ్చి ఆడుతున్నాను. మతోన్మాదులు బైబిల్లో కొన్ని వాక్యాలు నమ్ముతాడు, కొన్ని నమ్మడు అండ్ మతోన్మాద అంటాం. లేదు నువ్వు కూడా బైబిల్లో కొన్ని వాక్యాలు నమ్ముతావు, నా సిద్ధాంతానికి సంబంధించిన వాక్యాలు నమ్ముతావు, మిగతా నమ్మంటావు, నువ్వు మతోన్మాదవే. నువ్వు మతోన్మాదలో రా, నీకు చేతనైతే నువ్వు మతోన్మాదలో రా. మేము దేవుని పిల్లల్లా మాట్లాడతాం. ఏంటి యేసుని దేవుడు కాదంటూనే ఏ శిష్యుడిగా పిలబడుతున్నాడు వీళ్ళు. యేసుని దేవుడు కాదన్నాడు కూడా ఏ శిష్యుడిగా పిలబడుతున్నాడు. వాళ్ళు ఏ శిష్యులు కాదండి, సాతాను శిష్యులు. యేసుని దేవుడు కాదన్నాడు ఏ శిష్యుడు ఎలా అవుతాడండి? వాళ్ళు సాతాను శిష్యులే. మన పొరపాటున పరమానందయాన్ని పెట్టాను నేను. వాళ్ళు బాధపడిపోతున్నారు పరమానందాన్ని ఎందుకు పెట్టామని. యాక్చువల్గా వాళ్ళు పెట్టాల్సింది పరమానంద శిష్యులు కాదు, సాతాను శిష్యులు. కరెక్ట్ అండి. ఎందుకంటే దేవుడు కాదని యేసుని దేవుడు కాదంటున్నాడంటే బట్ ఎవడండి? ఖచ్చితంగా మతోన్మాద ఉండాలి, బైబిల్ చదివితే అర్థం కానడా ఉండాలి, పిచ్చోడా ఉండాలి. కనుక ఖచ్చితంగా భూమి మీదకి వచ్చిన వ్యక్తి దేవుడే. బైబిల్ అనేకమైన ఆధారాలు ఉన్నాయి. నువ్వు వస్తే నువ్వు అలిసిపోయిన ఆధారాలు చూపిస్తావు. నువ్వు రావు, పోయిసారి వచ్చావు పారిపోయావు. ఏమనంటే అలా లేదు ఇలా లేదు టైం లేదు అన్నావు, బయటికి వెళ్ళి వాగుతున్నావు. ఇదంతా వాగే బ్యాచే అండి. ఇప్పుడు ఒకరి సిద్ధాంతం మనం డైరెక్ట్గా వాళ్ళ సిద్ధాంతం తప్పని అంటున్నప్పుడు దమ్మున్నాడు, సబ్జెక్ట్ ఉన్నాడు, చేతనైనడు రండి ఎలా మా సిద్ధాంతం తప్పో కూర్చో మాట్లాడదాం అనాలి. నిజమండి, రావాలి. అలా రాకుండా వాడు అంటాడు, పిచ్చాడు అంటున్నాడు ఆన్లైన్లో చాటింగ్ చేద్దామా,
ఆన్లైన్లో చాటింగ్ చేస్తారంట ఏసు దేవుడు కుమారుడు చెప్పడానికి. డైరెక్ట్ మాట్లాడుతున్నాడంట. నీకు సబ్జెక్ట్ ఉన్నప్పుడు, నీకు సత్తా ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం ఏంటి? నేనంటాను బైబిల్పై సరైన అవగాహన లేని వారు మాత్రం ఇలా మాట్లాడుతుంటారు. బైబిల్పై కాస్తంత అవగాహన ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా యేసు దేవుడని క్లియర్గా అర్థమవుతుంది. కనుక ఖచ్చితంగా భూమి మీదకి వచ్చిన ఆయన దేవుడే. థ్యాంక్ యూ. సహోదరులు గాబ్రియేల్ గారు అంటే ఆయన మాట తీరు అలాగే ఉంటుంది. మీరు ఆయన అలాగే రిసీవ్ చేసుకోండి. ఆ విధంగా రోషంగా మాట్లాడుతూ ఉంటాడు తమ్ముడు. చిన్నోడు కదా, 40 వచ్చాక కాస్త తగ్గుతాడు. వాక్యము పట్ల రోషం కలిగిన దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అందరూ రోషం కలిగిన వారు. సందర్భాన్ని బట్టి అందరూ గర్జిస్తారు. సో విషయం ఏంటంటే ఆన్లైన్లో చాటింగ్ చేయడం ఏంటి? ఎదురుగా వస్తే అతని సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం అయిపోతుంది కనుక ఎదురుగా రారు. వచ్చినా నిలవలేరు, మధ్యలోనే వెళ్ళిపోతారు. ఏదో ఒక వంక రావచ్చుగా ఒకసారి ఎదురుగా కూర్చుని సహోదరులుగా మాట్లాడుకుంటాంగా ప్రేమతో. ఇప్పుడు మీరు నమ్మేది బైబిలే, మేము నమ్మేది బైబిలే. మనం అంతా సత్య సంబంధులుగా ఉండాలనుకుంటున్నాం కదా, దేవుని సంబంధులుగా ఉండాలనుకుంటున్నప్పుడు దేవుని సంగతులను కూర్చుని చర్చిస్తే నష్టమేంటి? మేము బల్లగుద్ది మరి చెబుతున్నాం, మేము బోధించేది తప్పు అయితే బహిరంగంగా తప్పని ఒప్పుకుని మార్చుకుంటాం. మాకు ఆ సత్తా ఉంది, ఆ ధైర్యం ఉంది, ఆ దమ్ముంది. మాకు తప్పు అని ఒప్పుకోవడంలో కూడా దమ్ముండాలి. కాబట్టి సరి చేసుకుందాం. ఎప్పుడు దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్న దేవుని మాటను మనం అన్వయించుకోకూడదు. దిద్దుబాటు నాకు ఇష్టము ప్రభువా అని అనుకోవాలి. ఎందుకంటే మన మనుషులం,